బులెటిన్లో డీటెయిల్ చూస్తే ఇవాళ ఉదయం 11 గంటలకు సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఏపీ కేబినెట్ భేటీ జరగనుంది. రాజధానిలోని 20,494 ఎకరాల భూ సమీకరణకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. అలాగే 4 అంతర్జాతీయ కన్వెన్షన్ సెంటర్ల నిర్మాణానికి ఆమోదం తెలపనుంది. రాజధాని అమరావతిలో హై డెన్సిటీ రెసిడెన్షియల్ జోన్తో పాటు అల్లూరి అలాగే పొట్టి శ్రీరాములు స్మారక చిహ్నాల ఏర్పాటుకు ఆమోదం తెలుపుతుంది. బనకచెర్ల ప్రాజెక్టుకు సంబంధించి కేబినెట్లో ప్రత్యేక చర్చ జరగనుంది. అలాగే సుపరిపాలనలో తొలి అడుగు ఫీడ్బ్యాక్పై కేబినెట్ తర్వాత మంత్రులతో సీఎం చంద్రబాబు నాయుడు చర్చించనున్నారు. ఏపీ కేబినెట్ ఎలాంటి అంశాలపై ఈరోజు చర్చించనున్నారు? చంద్రబాబు నాయుడు అధ్యక్షతన మరోపక్క ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా ఈ కేబినెట్ భేటీలో పాల్గొన్న నేపథ్యంలో మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. థ్యాంక్ యూ రవి. ఈరోజు ఉదయం 11 గంటలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కేబినెట్ భేటీ జరగబోతుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగే ఏపీ కేబినెట్ భేటీలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో పాటు అలాగే ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తో పాటు ఇతర మంత్రులంతా కూడా హాజరవుతారు. ఈ రోజు జరిగే కేబినెట్ భేటీలో కూడా పలు కీలకమైన అంశాలపైన కూడా కేబినెట్ లో చర్చించి ఆమోదం తెలిపే అవకాశం ఉంటుంది. ప్రధానంగా రాజధాని ప్రాంతంలో మరో 20,000 ఎకరాలకు సంబంధించి కూడా భూ సమీకరణకు సంబంధించి కూడా ఈ రోజు కేబినెట్ లో చర్చించి ఆమోదం తెలిపే అవకాశం ఉంటుంది. అలాగే ఏదైతే అమరావతి రాజధాని ప్రాంతంలో ఈ ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు అలాగే ఐఏఎస్ ఆఫీసర్లకు సంబంధించి కూడా ఐకాన్ టవర్స్ కు సంబంధించి కూడా ఇంకా కొద్ది నిధులు మంజూరు చేసే అంశంపైన దాదాపు 500 కోట్లకు పైగా అక్కడ 520 కోట్లకు పైగా నిధులు ఏదైతే ఉందో ఆ నిధులు కూడా ఈ రోజు కేబినెట్ లో మంజూరు చేసి ఆ నిధులు కేటాయించే అవకాశం ఉంటుంది. దాని తర్వాత ప్రకాశం బ్యారేజీ పరిసర ప్రాంతాల్లో కృష్ణా రివర్ కు సంబంధించి కూడా కొన్ని మరమ్మతుల పనులు చేసే అవకాశం ఉంది. దీనికి సంబంధించి కూడా దాదాపు 280 కోట్ల రూపాయలు కూడా ఈ రోజు కేబినెట్ భేటీలో చర్చించి ఆ నిధులు ప్రకాశం బ్యారేజీకి మరమ్మతుల కోసం కేటాయించే అవకాశం ఉంటుంది. అలాగే ప్రధానంగా తీసుకుని 4 అంతర్జాతీయ కన్వెన్షన్ సెంటర్ల నిర్మాణానికి సంబంధించి కూడా ఈరోజు కేబినెట్ భేటీలో చర్చించి ఆమోదం తెలిపే అవకాశం ఉంటుంది. అలాగే రాజధాని ప్రాంతంలో నిర్మించే నిర్మాణానికి సంబంధించి కూడా ఇసుక ఏదైతే ఉందో డిస్టిలేషన్ కు సంబంధించి కూడా ఈ రోజు కేబినెట్ లో చర్చించి ఆమోదం తెలిపే అవకాశం ఉంటుంది. అలాగే ఐడెన్సిటీ రెసిడెన్షియల్ జోన్ కు సంబంధించి కూడా ఈ రోజు కేబినెట్ లో చర్చించి ఆమోదం తెలిపే అవకాశం ఉంటుంది. అలాగే అమరావతి ప్రాంతంలో ఎన్టీఆర్ భారీ విగ్రహం ఏర్పాటు చేస్తున్నారు. అలాగే అల్లూరి సీతారామరాజు అలాగే అమరజీవి పొట్టి శ్రీరాములకు సంబంధించిన స్మారక చిహ్నాలు కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి కేబినెట్ ఈ రోజు చర్చించి దానికి ఆమోదం తెలిపే అవకాశం ఉంటుంది. అలాగే అమరావతిలో పలు సంస్థలకు సంబంధించి కూడా భూ కేటాయింపులు ఇచ్చే అంశంపైన కూడా కేబినెట్ చర్చించి అవకాశం ఉంటుంది. దీని తర్వాత ప్రధానంగా అయితే బంగచర్ల ప్రాజెక్టు సంబంధించి కూడా ప్రభుత్వం దాన్ని నిర్మించాలని చెప్పి ఒక లక్ష్యంతో ఉంది. గోదావరి నీటిని కృష్ణా బేసిన్ తరలించి అక్కడ నుంచి రాయలసీమ ప్రాంతానికి సాగునీరు ఇవ్వాలని చెప్పేసి ఈ బంగచర్ల ప్రాజెక్టు రూపొందించి అయితే దీనికి కేంద్రం నుంచి కొన్ని అడ్డంకులు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ కేబినెట్ భేటీ తర్వాత కూడా బంగచర్ల ప్రాజెక్టు విషయంలో ఎలా ముందుకు వెళ్లాలనే అంశంపైన కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రులతో సంప్రదింపులు చేసే అవకాశం ఉంటుంది. అలాగే సుపరిపాలన తొలి అడుగు ఫీడ్బ్యాక్ పైన కూడా కేబినెట్ లో చర్చించే అవకాశం ఉంటుంది. అలాగే మంత్రుల పనితీరు ఎమ్మెల్యేల పనితీరు పైన కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరోసారి కూడా కేబినెట్ అనంతరం కూడా మంత్రులతో చర్చించే అవకాశం ఉంటుంది. అలాగే తాజా రాజకీయ పరిణామాలు రాజకీయ అంశాలపైన కూడా అలాగే జగన్ ఏదైతే బంగారపాలెం టూర్ వెళ్తుందో దానిపైన కూడా కేబినెట్ అనంతరం కూడా మంత్రులతో చర్చించే అవకాశం ఉంటుంది. రాష్ట్రంలోని తాజా పరిస్థితులు తాజా రాజకీయ అంశాలు ఇంకా కేంద్రంతో జరిగే సంప్రదింపులు అలాగే ఎమ్మెల్యేలు మంత్రుల పనితీరు పైన కూడా చర్చించే అవకాశం ఉంటుంది. మొత్తం చూసుకుంటే దాదాపు ఈ రోజు జరిగే పలు అంశాలపైన కూడా ఈ రోజు కేబినెట్ లో ఆమోదించే అవకాశం ఉంటుంది. రవి. రైట్. థ్యాంక్ యూ శ్రీనివాస్.